నీ బండ్లురా పోయి కాదు వెనకాల దాదిగక్క బాగుంది కదా ఊరా వెనకాల ఊరా ఇంకా రాలే. మేము వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉండదు. పాత వీడియోలు ఉంటుంది పెట్టినాను కూడా. హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. ఏ ముందర నుండి వీళ్ళు నవ్వుకుంటారు. జరా నన్ను చెప్పుకొని అది యాక్చువల్లీ సడన్ ప్లానింగ్ ఆఫ్ అవర్ శ్రీశైలం ట్రిప్. అవుతారా జరా చూసాను. ఇగో we are on a sudden planning with శ్రీశైలం ట్రిప్. శ్రీశైలం పోతున్నాం. ఇప్పుడైతే మేము లాస్ట్ టైం పోయినప్పుడు ఏం మాట్లాడలే. ఇప్పుడైతే ప్రాపర్ బ్లాగింగ్ ట్రై చేస్తాను. నేనైతే ఏంది వీడియోనా, నేను ఆల్రెడీ వ్లాగ్ తీస్తున్నా అనమాట. ఇగో నువ్వు వ్లాగ్లో వస్తావు అనమాట. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం మాట్లాడలే, ఏం చేయలే. సో దిస్ టైమ్ ఐ విల్ బి ట్రై టు వ్లాగింగ్ ప్రాపర్లీ. ఏదో ఒకటి మాకు మే అంత ఇంగ్లీష్ రాలే, ఏదో ట్రై చేస్తున్నాం మేము కూడా. అన్నీ ఇది రైమింగ్. కాపీ రైట్ వస్తుంది సౌండ్ తగ్గేది. సేవ్ ద ఫారెస్ట్. ఇదే ఘాట్ రోడ్. ఏంటో ఉంటుంది కానీ సౌండ్ తగ్గి ఈడ దొరికేసరికి ఆడ దొరికా అని అంటారు. ఇది నల్లమల్ల. అమ్మో ఈడ అంకుల్ ఈడనే మొత్తం ట్రాక్టర్ నడుతుండదు. ఈడ ఒక దగ్గర ఆపుకొని మంచిగా ఆడ ఉంటది ముందల. కానీ బైక్ మీద వస్తుంది అది వేరే ఫీల్. అది అమ్మ పొద్దున ట్రాంపోలకు గుర్తొస్తుంది నాకు. ఆ ట్రాంపోలో పడిపోయారు ఏమన్నా అనుకోరు మీరు. మార్నింగ్ అయితే ట్రాంపోలో కానీ అట్లా ట్రాంప్ అనే కాదు కానీ ఇంకా వీళ్ళు చాలా మంది బైక్స్ మీద వస్తారు. ఏమని జుమ్ అని వెళ్ళిపోవాలి. సూపర్ బైక్స్ వస్తుంటే ఆ ఫీల్. ఐ హోప్ దట్ ఈస్ చూసి పైనకి పోయినాక మంచిగా ఒక దగ్గర దిగి ప్రాపర్ వీడియో తీసుకున్నాము. ఇప్పుడైతే ఆడుకో కోతి బ్రోస్ మా ఫ్రెండ్స్ వాళ్ళంతా. మా ఫ్రెండ్స్ ఈడున్నారు. కష్టం వీళ్ళు చూడు మంచిగా ఇన్స్టా 360 పెట్టుకొని కూతురు. అదే 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 కోతి. 2x జూమ్ ఉండే. వీడియో తీసేటప్పుడు చక్కగా తీసలే. అలవాటు పోయింది చాలా రోజుల తర్వాత తీసుండే. మళ్ళీ వచ్చారు. శ్రీశైలం నేను వాళ్ళు అనుకున్నా మన ఇంటికాడ పర్సన్ బాయ్స్ అనుకున్నా. అట్లా రాలే. తీసుకురా ఆ పికప్ అసలు వేరే లేదా. ఇంకా ఇద్దరు ఉండాలి. ముగ్గురేనా?
కాన్వాయ్ పోతున్నాడు అట్లా పోవాలి. హైదరాబాద్ లో సండేస్ రైడ్స్ ఇట్లానే పోతారు కదరా శివ, బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అని. అలా పడడం కాదు, ఇక మళ్ళా పైనకి రావు, అటు నుంచి అలా అటే ఇక్కడ ప్లాస్టిక్ వేసింది మళ్ళా. దిస్ ఇస్ ఇండియా. చలో ఫోటో 2 ఓపెన్ ఉన్నాయి. ఆహా మస్తు వస్తుంది అసలు ఆ వ్యూ బాగుంది. ఇటు కార్నర్ ఒకటి ఉన్నట్టుందండి. 2, ఒకటేమో ఫుల్, ఇంకోటేమో కొంచెం ఓపెన్ ఉంది. ముందర పోయినాక వాటర్ పడుతుంది ఇట్లా బయట. ఆహా మస్తు వస్తుంది వీడియో కన్నా వాటర్ పడుతుంటే. వాటర్ సింపుల్ పడ్డట్టే ఉంది బా మొత్తానికి. కొన్నిసార్లు ఈ ఫీలింగ్ లో అసలు లాస్ట్ 2 వీక్స్ ఇందుకే రప్పించుకోవాలి నాకు తెలిసి. వర్డ్లెస్ స్పీచ్లెస్ ఉండే కొన్ని. లాస్ట్ 2 వీక్స్ ఇందుకే రప్పించుకున్నట్టు. అబ్బా ఇక్కడ మొత్తం పార్కింగ్ చేసిరా. ఏ పడుతుంది మస్తు పడుతుంది వాటర్ స్లో అనిపిస్తుంది కానీ ఆడికి పోయినాక స్పీడ్ ఇట్లుంటుంది. అదేమో ట్రాఫిక్ బ్లాక్ చేసిరు, ఇక్కడ అందరు ఇట్లా దూరుతారు. మేము ఇక్కడ కార్ పెట్టుకొని హలో కుछ बोलते क्या ట్రాఫిక్ జామ్ అయింది. ఇగో మావాడి వస్తుంది. ఓ తుంపూర్లా వర్షమే. అయ్యో కనబడుతుందా? 3 అది వాటర్ పడుతూనే ఉంటాయిలే. 3 ఇప్పుడే ఇట్లా రెయిన్బో వచ్చింది. తడిచిపోయి పోతాం. రెయిన్బో వస్తుంది కానీ అది ఈడ పడుతుంది అనిపిస్తుంది. అని వేరే లెవెల్ అసలు. తీసుకురావాలా? తీసుకొచ్చుడు కాదు, తినాలా? రెయిన్బో కనబడుతుందా? నేను వీడియో పెడతలే. యాక్చువల్గా ఈడ నన్ను వస్తా అనుకుంటే ఇగో ఇగో ఎట్లా వస్తుందో. ఎట్లా లేస్తుంది చూడు, వాటర్ చూడు. మీరు ఒక్కొక్క జత పెట్టుకొచ్చుకున్నట్టు నాకు తెలుసు. నేను 2 తడివి నువ్వు అప్డేట్లో అయితే చాలా వాళ్ళు మంచిగా తడిసి ఎంజాయ్ చేస్తారు అంటున్నా. అడుగుతుంది మొత్తం ప్రెషర్ ఫోర్స్. నాకు పడుతుంది ఇడ, ఎంజాయ్ చేస్తారు. పక్కన అంతం మనం మంచిగా ఆహా నాకు ఎక్కుతే ఇగో ఈడుంది అది ఇంత పెద్దగా. బా 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 దాంట్లో ఒకసారి మునుగుతే అటు నుంచి అలా అంటే బాడీ కూడా దొరకదు. ఆహా ఈ రెయిన్బో మస్తు వస్తుంది కానీ ఇక ఈడ వస్తుంది మంచిగా. డాడీకి కూడా చూపి. పచ్చి అయిపోతున్నాం ఇక. నాకు బట్టలు కూడా లేవు మళ్ళా. ఏముంది ఒక షర్టు ఇక పంచా గుడికోనికి. అయ్యా నా ఫోన్ పచ్చి అయిపోతుంది. రెయిన్బో మాత్రం బాగుంది. వద్దు డిసెంబర్లో వచ్చినప్పుడు మాత్రం ఇట్లా ఇంత ఇన్ లేకుండే. యాక్చువల్గా గేట్లు ఇప్పలే కానీ లైట్ ఏదో స్లైడ్ ఇప్పిండే మధ్యలో 2 నల్లా ఒకటేసారి లైటింగ్ వల్ల కొంచెం లైటింగ్ తీసుకుంటున్నావు. ఛార్జింగ్ అయిపోతుంది ఇక ఫోన్ ఏంటో పెట్టి వెళ్ళిపోవాలి. పక్క చెప్తున్నాయి మా దోస్తుగాడే. మెయిన్ గుడి దగ్గర అయితే దర్శనం చేసుకొని మేమైతే ఇప్పుడు మా పాలధార పంచదార అనే డెస్టినేషన్కి రీచ్ అయినాం. ఐ జస్ట్ చేంజ్ మై షర్ట్
ఎందుకంటే అది చాలా ఉబ్బరిస్తుంది, చాలా అన్కంఫర్టబుల్ ఉంది. గుండి కూడా పోయింది అంది. ఇప్పుడు పంచ విత్ దిస్ ఓం షెట్ ఓం పాల్దార్ పంచ. ఛార్జింగ్ కూడా లేదు. ఫ్లో ఉంది. బాగుంది మెట్లు. ఏమో మరి ఏమైందో మరి ఇదంతా. అది తీస్తున్నాను, లైట్ వస్తుంది కదా. ఒకప్పుడు మస్తు వస్తుండే కానీ వాటర్. పోతున్నా Just now we finished Shikara Shiva. I don't know, but అది శిఖరము ఇప్పుడే ఎక్కి దర్శనం చేసుకున్నాము. అండ్ అది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక నంది కొమ్ముల నుంచి మన శ్రీశైలము అనేది చూడాలి. కానీ అక్కడ ఆల్రెడీ బైనాక్యులర్స్ పెట్టారు కాబట్టి కొంచెం ఈజీ అయిండే. బట్ యాజ్ పర్ సమ్ ఏన్షియంట్ రూల్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్, అక్కడనే అది దాంతో అంటే ఆ నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తే అదొక పరీక్షణ ఏదో నాకు తెలియదు. కానీ ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఐ నో. ఇంకోటి మస్తు ట్రిప్ అయితే చాలా ఎంజాయ్ చేసిండే. ఎంజాయ్ అంటే మెయిన్ మనకి స్ట్రెంత్ ఉండాలి, తిరగాలి. అండ్ ఆల్సో గైడెన్స్, లైక్ ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ అదే అని చెప్పాలి. ఇప్పుడు ఒక మంచిగా ఇంటికి స్టార్ట్ అవుతాం అనుకుంటున్నా. కూలా పానం బతికించినట్టు అవుతుంది ఇక్కడ ఎండకి. చలో వెల్ మీట్ యూ ఆన్ ద రోడ్. Yeah, we go with one last look at Srishalam Dam. మస్తు వేరే లెవెల్. వర్త్ వర్మ వా చాలు. ఆడికి పోయినాక ఆపి మంచి ఇంకో కొంచెం లైట్ అన్న పచ్చి కావాలి. బాబా ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడో ఒకసారి దొరుకుతాయి కదా. అక్కడ ఎంత ఇది అనిపిస్తుంది ఇప్పుడు తెలుసా, పైన నుంచి ఎంత సౌండ్ ఎంత ఇది కనిపిస్తుందో ఇప్పుడు తెలుస్తుంది. ఇక్కడ ఎంత సుంసం ఉందో. పైన నుంచి ఎంత స్పీడ్ ఉందో అనుకుంటామో ఇక్కడ అంతే.
జై. ఇప్పుడు అన్న ఓవర్టేక్ చేసే మిషన్లు ఉన్నాం. అర్ధ గంటలో కర్మంగట్ట బిర్యానీ తింటాడంట. ఇవే ఇంటికి పోయి అర్ధ గంటలు ఇంట్లో ఉంటాడంట. 10 కిలోమీటర్లు అర్ధ గంటలో. సన్సెట్ బాగుంది. డ్యామ్ పక్కన చాలా ఫిష్ షాప్స్ ఉండే, కానీ అక్కడ రోడ్కి మనం కార్ ఎక్కడ పార్కింగ్ చేసుకోలేమని ఇక్కడ డిండికి వస్తే ఇక్కడ డిండి దగ్గర మొత్తం ఫుల్ షాప్స్ ఉన్నాయి ఫిష్. మేము అట్లనే ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. కంప్లీటెడ్ ద ట్రిప్ అట్ లాస్ట్. బట్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ ద ట్రిప్ వాజ్ ద ట్రయంఫ్ 765 RS. అది అసలు ఫీల్ మస్తుండే. ఎట్లా అంటే దట్ బైకర్ గ్యాంగ్ అంటే 4 members who were only having tramp, they rode only tramp. అంటే దాంట్లో 4 tramp bikes అయితే 2 new 765 RS street triple and 1 old model. ఇక ఇంకోటి అంత నాకు తెలియదు ట్రాంప్ గురించి. సో ఇక అవి ఒకవేళ బండి గురించి తెలుసా నెక్స్ట్ వీడియో, లేకపోతే మీకు తెలుసా కమెంట్ చేయండి. సో మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, take care and go to stay tuned.